నా ఫోన్ని దగ్గర వదిలి వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉందిరా. కానీ తప్పదే. ఎగ్జామ్ హాల్‌కి మొబైల్ ఎలో లేదు. నా ఫోన్‌ని జాగ్రత్తగా చూసుకోరా 2 రోజుల వరకు. ప్లీజ్ రా. ఇది పోతే కొత్త ఫోన్ కూడా కొనివ్వరురా అమ్మా, నాన్న. కొంచెం జాగ్రత్తరా. అమరేంద్ర సూరిబాబుని నేను అక్కగారి ఫోన్ని నా ప్రాణం అడ్డు పెట్టుకున్నైనా సరే జాగ్రత్త పరుస్తానని ఇది సూరిబాబు మాట మాట మాట. తమ్ముడు, నిజంగానా? అవునక్క, పువ్వులో పెట్టి మరి చూసుకుంటానక్క. థ్యాంక్ యూ తమ్ముడు. అక్క, మళ్ళా మనకి ట్యాంకులు ఎందుకు అక్క? బస్సుకి టైం అవుతుంది అక్క. సరే, నేను వెళ్తున్నా. తమరు ఇంకా వెళ్ళండి. ఈ టైంలో ఫోన్ అవడో అమ్మని అమ్మ బాచిగాడా. హలో సుగుణ, అబ్బా చెప్పు బాచి. నువ్వే చెప్పాలి. అబ్బా నాకు సిగ్గేస్తుంది అబ్బా. బాయ్ అబ్బా. ఈడబ్బా మగలు తేడాగా చేసేలా ఉన్నాడే. ఏ మాయ చేసావే ఓ వయ్యారి భామ, నా గుండె లోతుల్లో వాలావే బొమ్మ. నిన్న మొన్న లేని ఏదో కొత్త హాయి, నీ చూపు తాకగానే ప్రాణం లేచిపోయే. నువ్వు నవ్వితే చాలు వెన్నెలెందుకు, నువ్వు పక్కనుంటే స్వర్గం ఎందుకు. కను రెప్ప వేయకుండా చూస్తున్నా నిన్నే, కాలం కూడా ఆగిపోదా నువ్వు ఎదురుంటే. గాలిలోన గంధంలా చుట్టుకున్నావే, ఊపిరంతా నువ్వై నిండిపోయావే. నా మదిలో మెదిలే మౌన రాగం నువ్వే, నా ఎదపై రాసిన ప్రేమ కావ్యం నువ్వే. ఆకాశం అంచుదాకా వస్తాను నీతో, ప్రతి జన్మ తోడు ఉంటా వదలను ఏ చోట. అడుగులో అడుగునై నడిచే నీడానవుతా, నీ కంటి పాపలాగా కాపలాగా ఉంటా. నా ప్రపంచం మొత్తం ఇక నీదేలే, నా సంతోషం అంతా నీ నవ్వేలే. ఏ మాయ చేసావే ఓ వయ్యారి భామ, నా